రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ ఇప్పుడు రెడ్డి ఇప్పుడు ఇప్పుడు అధికార పార్టీ ఆయన ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి లేదు, కనపట్ల. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఆయన అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి కనపట్లేదు. ఏం చేస్తాం? వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడతారు, ఈయన రోడ్ల మీద తిరుగుతూ ప్రెస్ మీట్లు పెట్టుకుని మాట్లాడతారు, మనం డిబేట్ లో చర్చించుకుంటాం. ఆబ్వియస్ గా అంతే కదా. రైట్. ఇప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తులు ఉదారంగా ఉండాలండి. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉదారంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. అమ్మో లేదు మేము ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి మా బట్టలోడు తీసి ఎండగడతాడు అని చెప్పేసినటువంటి ఒక భయం ఉందనుకోండి, ఖచ్చితంగా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రభుత్వాన్ని దడదడలాడిస్తాడని భయంతో వాళ్ళు ఇవ్వట్లేదు అంటారు. బయట ఉండి దడదడలాడించట్లేదా? ముచ్చెమటలు పట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాసేపు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో లేడు అనుకోండి, కూటమిని ప్రశ్నించే మగాడు ఎవడన్నా ఉన్నాడా? కూటమిని ప్రశ్నించే మగాడు ఈ రాష్ట్రంలో ఏ పార్టీ వాడైనా ఉన్నాడా? ఎందుకు లేరు? చాలా మంది ప్రశ్నిస్తున్నారు కూటమిని. నువ్వు నేను ప్రశ్నిస్తే ఎవడో పట్టించుకోడు. రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు కూడా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టి అద్భుతంగా ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏముందండి? ఆయన కూడా చర్చా వేదికల్లో ప్రెస్ మీట్ లో ప్రశ్నిస్తున్నాడు, కోర్టులో కేసులు వేస్తున్నాడు. మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని ఒక పార్టీ పెట్టాడు. ఆయన కూడా జగన్ గారు ఎట్లా ప్రశ్నిస్తున్నాడు టీవీ చర్చా వేదికల్లో, అదే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇద్దరికి పెద్ద ఇక్కడ సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి, లిబరేషన్ కాంగ్రెస్ విజయ్ కుమార్ కి, జగన్మోహన్ రెడ్డికి సమానం అంటున్నావు చూడు మీరు. ఇదే సమస్య. రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రికి విజయ్ కుమార్ కి తేడా తెలియకపోతే ఇక మనం ఏం చదువుకున్నట్టు? మన సమాజాన్ని అంటే ఒక మాజీ ఐఏఎస్ అధికారి మీ దృష్టిలో ఆయన మాట పెద్ద వాల్యూ కాదంటారు. ఏమి సాధించాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాధించారు? 153 ఎవడి కాళ్ళు పట్టుకోవాలా నీకు అర్థం అవుతుందా బ్రహ్మనాయుడు? 21 సీట్లకు పోటీ చేసి నేను 100 కొట్టా అంటున్నాడు ఇంకో పెద్ద మనిషి. మీలాంటి వాళ్ళు కనీసం చదువుకున్న విజ్ఞానం చెప్పాలి కదా. 175 సీట్లలో 21 పోటీ చేస్తే నువ్వు 100 కొట్టినట్టు కదరా స్వామి అని చెప్పేసరి 100% స్ట్రైక్ రేట్ గారికి చెప్పాలి కదా. మనం చెప్పం. 175కి 175 పోటీ చేసి 11 సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేని వాడికి ఏమి మర్యాద ఇస్తాం మనం? విజయ్ కుమారును, జడ శ్రవణ్ కుమారును, అక్కడ ఎవరో ఒక ఆయన ఇంకో జడ్జి గారు కాదు నేను చెప్పిన దాంట్లో భావం ఏంటి? మీరు అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నిస్తే మీరు వినండి సార్, వినండి. ప్రజల డబ్బులు జీతాలుగా తీసుకుంటూ అసెంబ్లీకి వెళ్లకుండా చర్చా వేదికలోనూ ప్రెస్ మీట్లను ప్రశ్నించేటువంటి శాసనసభ్యుడు ఒక మాజీ ఐఏఎస్ అధికారి పార్టీ పెట్టి ఆయన మాట్లాడేది రెండింటికే తేడా లేదు. ఆయన కూడా నేను ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు. ఐఏఎస్ విజయ్ కుమార్ గారు కూడా నేను ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు. రెండు ఒకటే. మీరు అర్థం చేసుకోండి. మీకు ప్రేమ ఉంటే ఉందేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద, మీకు వ్యక్తిగతంగా ప్రేమ ఉంటే ఉందేమో ఆయన మీద, దానికి ఏం అబ్జెక్షన్ లేదు. ఆయన ఒక పార్టీ పెట్టాడు మాజీ ఐఏఎస్ అధికారి. సస్పెండ్ చేసి మాట్లాడు. అక్రమంగా సాలరీలు తీసుకుంటున్నారంటే సస్పెండ్ చేసి మాట్లాడు. అంతేగాని ఎందుకు చేతగాని మాటలు మాట్లాడతారు? రావట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నా భార్యని మీరు అందరూ అనరాని మాటలు అన్నారు, నేను ఇక నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు నేను రానని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోయాడు. మరి ఆ రోజు చెప్పలేదే నువ్వు ఈ మాట? సరే సమయం లేదు. అదేంటి మాకు వచ్చేప్పటికి సమయం ఉండదా బ్రహ్మనాయుడు గారు? మేము అడిగేటప్పటికి చంద్రబాబు నాయుడు గారికి లేనిటువంటి ఒక నిబంధన జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. సస్పెండ్ అంటే చేయండి సార్. సస్పెండ్ చేయడం చేత కదా మీకు? అది అలా అడుగు నువ్వు బ్రహ్మనాయుడు. నువ్వు కరెక్ట్ గా ఇప్పుడు అడుగుతున్నావు. సస్పెండ్ చేయమని గెలిస్తే మళ్ళీ లోపలికి వస్తాడు, లేకపోతే అటు నుంచి హిమాలయాలకు పోతాడు. ప్రతిపక్ష హోదా ఇవ్వండి, లేకపోతే సస్పెండ్ చేయండి. అంతేగాని జనాలు చంపుతారు. ఇస్తే ఇవ్వండి ప్రతిపక్ష హోదా, లేకపోతే సస్పెండ్ చేయండి. మీరేమో మేము ఇవ్వమంటారు, ఆయనేమో మేము రానంటాడు. వెంకటేష్ గారు లాంటి వాళ్ళేమో వారికి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చింది. బ్రహ్మనాయుడు గారు నోటికి వచ్చింది మేము మాట్లాడతాం బ్రహ్మనాయుడు గారు. మీరు అడిగిన దానికి రీజనింగ్ గానే చెప్పాం. నోటికి వచ్చింది మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు అని చెప్పేసి ఒక ఆయన మాట్లాడాడు. ఇప్పుడు మంత్రిగా ఉన్న ఆయన అలాంటి నోటికి వచ్చినట్టు మాట్లాడటం. వినండి వెంకటేశ్వర గారు వినండి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీలో 4 సంవత్సరాలు పోరాటం చేసి చివరి 1 సంవత్సరం ఒక సవాలు విసిరాడు. ఏమని? మళ్ళీ అసెంబ్లీకి రావడం అంటూ జరిగితే ముఖ్యమంత్రిగానే వస్తానని సవాలు విసిరాడు. ముఖ్యమంత్రిగా వచ్చాడు. అదే సవాల్ని జగన్మోహన్ రెడ్డి గారు రేపు అసెంబ్లీకి వచ్చాయి మళ్ళీ నేను అసెంబ్లీకి ముఖ్యమంత్రిగానే వస్తానని చెప్పి ఒక సవాల్ విసిరేసి వెళ్ళిపోమనండి. దానికైనా సిద్ధం. సవాల్
మా నాయకుడు సవాల్ విసిరాడు. ఇప్పుడు మీరు చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారిని చెప్పనండి, ఆయన సమకాలీకుడు కాబట్టి వింటాడు. ఏలూరు ప్రసాద్ గారు నేను మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చేస్తుంది? సప్తగిరి గారు మీరు కంక్లూజన్ ఇచ్చేసేయండి, సమయం లేదు. నెక్స్ట్ శేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సప్తగిరి గారు మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా సవాల్ విసిరి ధైర్యం కూడా లేదే. నేను వస్తానని ఛాలెంజ్ చేసి వెళ్ళమంటారు మీరు, అంతేనా? ఎస్, అంతే. సవాల్ రమ్మనండి, వచ్చి విసిరేసి వెళ్ళిపోమనండి. శేఖర్ రెడ్డి గారు సార్, అసెంబ్లీలో ఉండేది సవాళ్ళు చేసుకోవడానికి, మీసాలు చెప్పడానికి, తొడలు కొట్టడానికి, సినిమాలో చేసినట్టు. మరి అది అసెంబ్లీలో ఉండేది దేనికండి? అసెంబ్లీ ఉండేది మిసాలు చెప్పడానికి, తొడలు కొట్టడానికి, సవాళ్ళు విసరడానికి అసెంబ్లీ ఉండేది. అసెంబ్లీ ఉండేది ప్రజా సమస్యలను చర్చించడానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో ఏం చెప్పాలి? ప్రజలు 11 స్థానాలకు ఎందుకు పరిమితం చేశారనేది ఒకసారి ఆలోచించుకోండి. మీరు అసలు అసెంబ్లీలో మీరు మాట్లాడిన భాష, మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఆనాడు ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడిన భాష నీచమైన భాష. దానికి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చిరుమందహాసం, వికటాటహాసాలు అవన్నీ ప్రజలు గమనించే ఈ రోజు మిమ్మల్ని ప్రజలు చిత్కరించుకున్నారు. ఆ భాష ఏదైతే ఉందో అవన్నీ కూడా మంచి భాష. ఈ రోజు లోకేష్ మండల సాక్షిగా మాట్లాడిన ఒక మహిళ వరదు కళ్యాణి గారికి సమాధానం చెప్తూ పీకుడు భాష మాట్లాడే మంచి భాష, అద్భుతమైన భాష. అది గ్రాంధికం సార్, మీరు ఎందుకు ఖండిస్తారు? గ్రాంధికం మాట్లాడారు ఆయన. సార్, మీరు ఈ రోజున మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు మీరు చెప్తే వినే పరిస్థితుల్లో మేము ఉన్నాం. మీ కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, లేకపోతే రోజా గారు. జనసేనలో ఉన్నటువంటి నాగబాబు గారికి అవకాశం రాలేదు. ఆయన అవకాశం వచ్చినా అలా మాట్లాడే వ్యక్తి కాదు. కానీ మీరు లోకేష్ బాబు గారు మాట్లాడారు కాబట్టి పీకుడు భాష, మీరు చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొడుతున్నారు. అప్పుడు ఒక్కరు అన్నారు మీరంతా